బాలింత బిష్ణు మృతికి ట్రాఫిక్ కారణం కాదని డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. 2 అంబులెన్సులు 20 నిమిషాల్లోనే ఉప్పల్ దాటాయని, డ్రైవర్కు అనుభవం లేకపోవడం వల్లే జాప్యం జరిగిందని చెప్పారు. షార్ట్ కట్ రూట్లు చూపించి ఎప్పటికప్పుడు క్లియర్ చేశామని, పోలీసుల నిర్లక్ష్యం ఎక్కడా లేదని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. పబ్లిక్ మధ్య నుండి డ్రైవర్ భానుచందర్ అంబులెన్స్ ను తీసుకెళ్లలేకపోయాడంటున్న ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తో ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఒకవైపు జరుగుతుంది, మరోవైపు గట్కేసర్కి చెందిన ఒక మహిళ అంబులెన్స్లో వెళ్తున్నటువంటి టైంలో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఆగిపోవడం వల్లనే తన భార్య ప్రాణాలు కోల్పోయింది అని చెప్పేసి కొంతమేరకు వార్తలు వస్తున్నాయి. వాటిని పూర్తిగా కుటుంబ సభ్యులు ఖండించారు. ఆల్రెడీ ఆ రోజు కొంత ట్రాఫిక్ ఉంది, పోలీసులు ఆల్టర్నేటివ్ రూట్ని చూపించి మమ్మల్ని వెంటనే పంపించారు, కానీ ఆలోపే మా భార్య చనిపోయింది అని చెప్తున్నారు. ఒకవైపు సోషల్ మీడియాలో మాత్రము పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయలేదు అంటూ వస్తున్నటువంటి వార్తలకి, అదేవిధంగా బిగ్ టీవీతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆల్రెడీ మాట్లాడారు, ఇటు పోలీసులు ఆల్రెడీ క్లియర్ చేశారు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగలేదు అని చెప్పారు. ప్రస్తుతం మనతో పాటు ఈ వార్తకి స్పందించినటువంటి మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు సార్ ఉన్నారు. సార్, ఆ రోజు అసలుకి ఏ టైంకి అంబులెన్స్ ఎంటర్ అయింది, ఏమైంది? మనకు అవైలబుల్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 7:29కు ఉప్పల్ జంక్షన్లో మనకు 2 అంబులెన్సులు కనిపించినాయి. 7:30 ఆ పీరియడ్లోనే మ్యాచ్ అయిపోవడము, 25,000 మంది సుమారుగా బయటికి రావడంతో ఏక్ మినార్ నుంచి లిటిల్ ఫ్లవర్ కాలేజ్ వరకు కొంత ట్రాఫిక్ అనేది హెవీగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 7:29కు ఎక్కడైతే ఉప్పల్ జంక్షన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారో అంబులెన్స్ రావడం గమనించి ఆ 2 అంబులెన్స్లకు కూడా డైరెక్షన్ ఇవ్వడం కోసం ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ దగ్గర ఉన్న సిగ్నల్లో ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొని ఏక్ మినార్ నుంచి అప్సిగూడ రూట్ వైపు పంపించడం అనేది జరిగింది. 2 అంబులెన్స్లో ఒక అంబులెన్స్ 7:40కి రీచ్ అయింది, ఇంకొక అంబులెన్స్ 7:49కు ఏక్ మినార్ మస్జిద్ దాటేసి టువార్డ్స్ అప్సిగూడ వైపు వెళ్ళడం అనేది జరిగింది. దీంట్లో మొదటి అంబులెన్స్ డ్రైవరు చాలా నిష్ణాతుడై ఉండడము, ఎక్స్పీరియన్స్ ఉండడంతో ఒక 5-6 నిమిషాలు ముందుగానే వెళ్ళినారు. రెండో అంబులెన్స్ డ్రైవర్ వచ్చేసి రీసెంట్గానే అంబులెన్స్ డ్రైవింగ్ వృత్తిని చేపట్టాడు, 2 నెలల ఎక్స్పీరియన్స్ ఉండడంతో అతను కొంచెం పబ్లిక్ని ఎట్లా క్రాస్ చేయాలనేది ఇన్ఎక్స్పీరియన్స్ ఉండడంతో ఒక 2-3 నిమిషాలు డిలే అయింది. అదే టైంలో మ్యాచ్కు వచ్చిన స్పెక్టేటర్స్ బయటికి రావడము, మిగతా వెహికల్స్ కూడా ఉండడంతో మా సిబ్బంది ట్రాఫిక్ను ఒకవైపు రెగ్యులేట్ చేసుకుంటూ ఇంకో వైపును అంబులెన్స్ను ఆపోజిట్ డైరెక్షన్లో పంపించి సకాలంలో పంపించడానికి బాగా కృషి చేసినట్టుగా చెప్పవచ్చు. అంటే కొంత ఎలిగేషన్ వస్తుంది ఏంటి అని అంటే, చాలా వరకు ట్రాఫిక్ ఉంది, పోలీసులు క్లియర్ చేయలేదు అని చెప్పేసి కొన్ని కథనాలు వచ్చాయి. దాని మీద మీరు ఏం చెప్తారు? మనకు ఆ రోజు ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా సిబ్బంది అందరూ రోడ్లపైనే ఉండడము, ట్రాఫిక్ అనేది క్లియర్ చేయడం అనేది జరిగింది. మనకు సీసీటీవీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. అంబులెన్స్ వెళ్ళేటప్పుడు మన వాళ్ళు ఎంత క్లియర్గా రోడ్ను క్లియర్ చేసి వాటిని పంపించినారు అనేది మీకు వీడియో ఫుటేజ్ అవైలబుల్ ఉంది, వాటిని అందరికీ కూడా మేము ఇవ్వగలుగుతాం. సార్, అంబులెన్స్ డ్రైవర్ని ఏమైనా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు? అతను ఏం చెప్తున్నాడు? అంబులెన్స్ డ్రైవర్ను కూడా మేము పిలిపించడం జరిగింది, అతను మాట్లాడడం జరిగింది. పోలీస్ వాళ్ళు సహకరించినట్టుగానే చెప్తున్నారు. ఎక్కడ కూడా తను పోలీస్ వాళ్ళు సహకరించలేదని కానీ లేకపోతే ఇబ్బంది అయిందని కానీ ఎక్కడా చెప్పడం లేదు. అతన్ని కూడా విచారించి స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బీస్నా నేపాల్కి చెందినటువంటి అమ్మాయి ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చి గట్కేసర్లో ఉంటున్నారు సార్. వాళ్ళ కుటుంబం సభ్యులు భీష్మాన్ని కోల్పోయారన్న బాధలో ఉన్నారు. సో వాళ్ళ వర్షన్ ఏం చెప్తున్నారు? ఆ రోజు ఏం జరిగింది ఫీల్డ్ మీద ఏమన్నా చెప్తున్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు, మేము అంబులెన్స్లో వెళ్ళేటప్పుడు పోలీస్ సిబ్బంది సహకరించినారు, మమ్మల్ని వేరే అపోజిట్ డైరెక్షన్లో పంపించడం జరిగింది. పోలీస్ వాళ్ళు అయితే హెల్ప్ చేసినట్టుగానే చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అంబులెన్స్ డ్రైవర్ కానీ ఎక్కడ కూడా పోలీస్ వాళ్ళు సహకరించలేదు అనేది మాత్రం చెప్పడం లేదు. సోషల్ మీడియాలో మీరు ట్రాఫిక్ని క్లియర్ చేయడం లేదు అని వచ్చినటువంటి వార్తలకి ఏం చెప్పాలంటే, మనకు మీరు గతంలో కూడా ఎన్నో మ్యాచ్లు జరిగినాయి. గతంలో వచ్చిన మ్యాచ్లకు ట్రాఫిక్ జామ్కు నిన్నటి ట్రాఫిక్ జామ్కు కంపేర్ చేసుకుంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు ఏ ఒక్కరు కూడా చెప్పడం లేదు. ట్రాఫిక్ అంతా సజావుగానే జరిగింది. మనం గమనిస్తే ఒక 20-25 వేల మంది ఒకటేసారి బయటికి వెళ్ళినప్పుడు ఒక 10-20 నిమిషాలు అనేది ట్రాఫిక్ రోడ్డు పైన రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని క్లియర్ చేయడానికి మేము సిబ్బంది ఉన్నాము, మేము శాశక్తిలా కృషి చేసి ట్రాఫిక్ను క్లియర్ చేసినాము. ఆ టైంలో ఏమన్నా రోడ్డు మీద వెహికల్స్ ఆపడం కానీ, లేకపోతే న్యూసెన్స్ జరగడం, లేకపోతే పబ్లిక్ ఎక్కువగా ఒకేసారి బయటికి వచ్చి న్యూసెన్స్ చేయడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా సార్ ఆ టైంలో?
ఆ టైంలో పబ్లిక్ ఎక్కువ వచ్చినప్పటికి కూడా మా సిబ్బంది ఆన్ ఆఫ్లో తీసుకుంటారండి. అంటే కొద్దిసేపు పబ్లిక్ను ఆపడం, ఒక నిమిషం పబ్లిక్ను ఆపడం, ఒక నిమిషం వెహికల్ ఆపడం, ఒక నిమిషం అటువైపు ఆపడం, అట్లా అక్కడ ఉండి మేము సిచ్యువేషన్ బట్టి ఏ వైపు ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయి, ఏ వైపు ఎక్కువ పబ్లిక్ వస్తున్నారు, ఎంతసేపు ఆపాలనేది మేము అక్కడ ఉండి డెసిషన్ తీసుకుంటాము. అందరినీ ఒకే వైపు వెహికల్స్ పంపలేము, పబ్లిక్ను కూడా ఒకే వైపు పంపలేము. కాబట్టి కంట్రోల్ మేనర్లో 1 minute 2 minutes ఆర్ డిపెండింగ్ ఆన్ టైం బట్టి ఒక సైడ్ ఆపి ఒక సైడ్ అట్లా 3 వైపులను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ట్రాఫిక్ అనేది రెగ్యులేట్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు ఉప్పల్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ దాటడానికి 1.5 hours పట్టింది అని చెప్పేసి చెప్తున్నారు. అందులో వాస్తవం ఏమైనా ఉందా? మేము ఉప్పల్ జంక్షన్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ అవైలబుల్ తీసుకున్నాము. ముందు వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది లేదు, ఒకసారి వెరిఫై చేస్తాము, ఎంత టైం పట్టింది అనేది వెరిఫై చేస్తాము. ఉప్పల్ జంక్షన్ నుంచి బోడుప్పల్ వరకు ఆ టైంలో అంత ట్రాఫిక్ లేదు. నిజంగా చెప్పాలంటే లిటిల్ ఫ్లవర్ కాలేజ్ నుంచి ఏక్ మినార్ వరకు కొంచెం బంపర్ టు బంపర్ ఉన్నది. అప్పటికి కూడా ట్రాఫిక్ మాత్రం ఆగకుండా స్లోగా అయితే మూవ్మెంట్ అవుతూ ఉన్నది. సార్, అంటే అంబులెన్స్ త్వరగా రీచ్ అవ్వకపోవడం వల్లే హాస్పిటల్లో తను చనిపోయింది అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో డ్రైవర్ ఆ వర్షన్ ఏమన్నా చెప్తున్నాడా, అంటే లేట్ అయింది హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ట్రాఫిక్ వల్లనే అని? మేము ఆ వివరాలను మళ్ళీ ఒకసారి చూస్తామంటే నిజంగా హాస్పిటల్కు జాయిన్ అయిన తర్వాత డెత్ అయినారా ఏంది అనేది ఒకసారి వెరిఫై చేస్తాం. కానీ కుటుంబ సభ్యులు కానీ అంబులెన్స్ డ్రైవర్ కానీ ఎక్కడ కూడా పోలీస్ వల్లనే లేట్ అయింది అని మాత్రం చెప్పడం లేదు. 330 వరకు ట్రాఫిక్ సిబ్బంది ఆ రోజు డ్యూటీలో ఉన్నారు. ఎంత టైం వరకు ఆ రోజు ట్రాఫిక్ ఉంది, తర్వాత ఎంత టైం క్లియర్? మనకు మెయిన్గా మ్యాచ్ ఉన్న రోజు మ్యాచ్ స్టార్ట్ అయ్యే కంటే 1 hour ముందు హెవీగా ఉంటుంది. మ్యాచ్ వదిలిపెట్టినప్పుడు ఒక 1 hour వరకు హెవీగా ఉంటుంది. మిగతా టైంలో కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఈ 2 టైంలో మాత్రం అంటే మ్యాచ్ 3 గంటలకు స్టార్ట్ అయితే 2 నుంచి 3 వరకు, 7 గంటలకు వదిలిపెడితే 7 నుంచి 8 వరకు కామన్గా అంటే అందరూ ఒకటేసారి మ్యాచ్ చూడడానికి వస్తారు, అందరూ ఒకటేసారి బయటకు వస్తారు. కాబట్టి ఆ టైంలో కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనిపైన మేము ఆల్రెడీ ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇచ్చినాము. ఆ రూట్లో హెవీ వెహికల్స్ రావద్దు, అదర్ వెహికల్స్ కూడా ఆల్టర్నేట్ రూట్ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు మీద ఏమన్నా ఆపేసి కిందకి దిగి ట్రాఫిక్ మొత్తాన్ని క్లియర్ చేశారు అని కూడా చెప్తున్నారు. అందులో వాస్తవం ఏమన్నా ఉందా? అసలు డ్రైవర్ కిందకి దిగాడు? లేదు, అలా ఎప్పుడూ జరగదు. మీరు చూడండి, సీసీటీవీ ఫుటేజ్ మేము చూపిస్తాము. చాలా అంబులెన్స్లు క్లియర్ అయినాయి. అంబులెన్స్ కనిపించిన వెంటనే మా సిబ్బందికి తెలుసు అంబులెన్స్ కనిపించిందంటే అదర్ సైడ్ ట్రాఫిక్ ఆపుకొనైనా సరే, ఆపోజిట్ డైరెక్షన్లోనైనా సరే మేము పంపిస్తాము. వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినా సరే మేము కోఆపరేట్ చేస్తాం. ఇది మాకున్న రెగ్యులర్ ప్రాక్టీస్. ఈ ఒక్క అంబులెన్సే కాదు, ఆ రోజు మీకున్న అవైలబుల్ ఫుటేజ్ని బట్టి చూస్తే చాలా అంబులెన్స్లు క్రాస్ అయినాయి. ఎవరు కూడా ఎక్కడ అలిగేషన్ అనేది చెప్పలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కిందకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేయడం, అంబులెన్స్ డ్రైవర్ దిగి ట్రాఫిక్ క్లియర్ చేయడం అలాంటిది ఏమీ జరగలేదు. ఓన్లీ పోలీసులే రెగ్యులేట్ చేయడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళేటువంటి దారిలో ఎక్కడైనా సరే భీష్మ చనిపోయిందా, లేదంటే ముందుగా ట్రీట్మెంట్ అందుతూ తను చనిపోయిన తర్వాత హాస్పిటల్కి ఎమర్జెన్సీ నేపథ్యంలో తీసుకువెళ్తున్నారా? దీని మీద కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎవరు దయచేసి ఎలిగేషన్స్ చేయొద్దు అని చెప్పేసి మల్కాజ్గిరి డీసీపీ శ్రీనివాస్ సార్ చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, మల్కాజ్గిరి డీసీపీ ఆఫీస్.